హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో మనం మ్యాట్రిక్స్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆ సిరీస్లో భాగంగా మనం 3 వీడియోస్ చేసాం ఇప్పటిదాకా. సో దిస్ ఈస్ ద 4th వీడియో. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది మనం చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈవెన్ ఎలిమెంట్స్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేయాలి. ఓకే ఓకే సో దీని తర్వాత ఆడ్ ఎలిమెంట్స్ యొక్క అవి కూడా ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం, సమ్. ఓకే, సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేయాలని ఫస్ట్ ఒక అప్రోచ్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒక ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈవెన్ నెంబర్ అంటే జనరల్గా మనం ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు when it is divided by 2. ఓకే, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేసే ఆపరేటర్ ఏంటి? మోడ్ ఆపరేటర్. దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ అంటారు, ఆర్ పర్సెంటేజ్ అంటారు కొంతమంది. సో n%2 ఈక్వల్ టు 0. ఓకే, సో ఏంటి ఈవెన్ నెంబర్ కాదా చెక్ చేయాలంటే ఇఫ్ n%2 ఈక్వల్ టు 0 అంటే n అనేది ఎనీ నెంబర్, ఆ నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. n%2 అంటే n mod 2 అంటే ఇట్లా వస్తే అప్పుడు మనం అక్కడ మనకి కావాల్సిన మెసేజ్ ఇస్తాం. ఒకవేళ ఈవెన్ అని ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేస్తాం, లేదంటే మెసేజ్ ప్రింట్ చేయాలి ప్రింట్ చేస్తాం. సో మీరు ఇనిషియల్గా అర్థం చేసుకోవాల్సింది ఇది. సో ఇట్స్ ఎ సింపుల్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈవెన్ ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలిసింది. ఓకే, సో ఇప్పుడు మన మ్యాట్రిక్స్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు నేను మీకు చెప్పే స్టెప్స్. స్టెప్ నెంబర్ 1 మీరు ఇన్పుట్ని రీడ్ చేయాలి. ఓకే, స్టెప్ నెంబర్ 2 ప్రాసెస్ చేయాలి. అంటే మనం ఈవెన్ ఎలిమెంట్ని సమ్ చేయడానికి ఎలా చేయాలో అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. ఓకే ఓకే సో ఫస్ట్ మనం ఇన్పుట్ రీడ్ చేయాలి కదా. సో ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి అనేది ఆల్రెడీ మీకు తెలియకపోతే మీరు ఫస్ట్ టైం చూస్తుంది కనుక మన ఈ సిరీస్లో మీరు ఫస్ట్ వీడియో చూడండి, అందులో నేను క్లియర్గా చెప్పాను. ఓకే ఓకే సో ఇప్పుడు ఇన్పుట్ అనేది ఒక 2x2 మ్యాట్రిక్స్ అవ్వచ్చు, 3x3 మ్యాట్రిక్స్ అవ్వచ్చు, 3x2 ఎనీ సైజ్. ఓకే, ఎనీ ఆర్డర్ అయి ఉండొచ్చు. సో ఇన్పుట్కి వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2x3 మ్యాట్రిక్స్ ఇస్తున్నాను అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ని రీడ్ చేయాలి. ఓకే, 3x3 తీసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఎలిమెంట్స్ ఇవ్వాలి కదా, ఎలిమెంట్స్ ఇవ్వాలి. సో ఎలిమెంట్స్ 4 స్పేస్ 5 స్పేస్ 6 సంథింగ్ లైక్ దట్, 8 స్పేస్ 5 స్పేస్ 6 ఎంటర్, దెన్ 2 స్పేస్ 3 స్పేస్ 1 సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో నేను ఇక్కడ ఇన్పుట్ అయితే ఇచ్చేసా. అంటే ఇప్పుడు ఇన్పుట్ని ఎలా రీడ్ చేయాలి అంటే ఇన్పుట్ ఎట్లా మనకి క్వశ్చన్లో ఇస్తున్నారు అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇన్పుట్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఒక వాట్ ఇస్ దిస్ రో సైజ్ ఇస్తారు, నెక్స్ట్ కాలమ్ సైజ్ ఇస్తారు, ఆఫ్టర్ దట్ మ్యాట్రిక్స్ ఎలా ఇస్తారు 3x3. ఓకే, ఇది మనం రీడ్ చేయాలి. ఓకే, సో రీడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్లో మనం ఏం చేయబోతున్నాం, ఇది రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ లాజిక్ చెక్ చేస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని చెక్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ 4 తీసుకుంటాం, దాన్ని ఈ కండిషన్ చెక్ చేస్తాం అంటే అది ఈవెనా కాదా, అంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది లేదా చెక్ చేస్తాం. నెక్స్ట్ 5తో నెక్స్ట్ ఎలిమెంట్ 5కి వెళ్తాం, అది చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ 6కి వెళ్తాం, నెక్స్ట్ ఎలిమెంట్ 8కి వెళ్తాం. అట్లా మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం అది ఈవెనా కాదా చెక్ చేస్తాం. చెక్ చేసి ఈవెన్ అవుతుంది అనుకో, సో ఇనిషియల్గా మనం సమ్ చేయడానికి ఒక వేరియబుల్ ఏదో ఒకటి తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ని రిప్రజెంట్ చేయడానికి S తీసుకున్నాను. ఇనిషియల్గా దాన్ని 0తో మనం ఇనిషియలైజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ వేరియబుల్కి ఒకవేళ మనం చెక్ చేస్తాం కదా కండిషన్, అది కనుక ఈవెన్ అయితే మనం అది యాడ్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా ఈ సమ్ అనేది మనం ప్రింట్ చేస్తాం. ఓకే, గాట్ ఇట్. సో ప్రాసెస్ అర్థమైందా? వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఇన్పుట్ని కరెక్ట్గా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేయాలి. సో ప్రతి ఎలిమెంట్ ఈవెన్ కదా చెక్ చేయాలి. చెక్ చేశాక ఒకవేళ ఇది ఈవెన్ అయితే ఆల్రెడీ మనం తీసుకున్న వేరియబుల్కి దాన్ని యాడ్ చేస్తూ వెళ్తాం. ఓకే ఓకే సో ఇప్పుడు ఒకసారి మనం కోడ్ చేద్దాం. కమ్ టు మై ఐడియల్లీ. సో ఇది ఐడియల్లీ. ఓకే, సో ఫస్ట్ రోస్ రీడ్ చేయాలి కదా, రోస్ని ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాను. సో m ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇప్పుడు మన ఇవి నెంబర్స్ కదా, ఇంటీజర్స్ కదా. ఓకే, అది నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని రీడ్ చేయాలి. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా రీడ్ చేసేసాను. ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మ్యాట్రిక్స్లో ఇచ్చే ఎలిమెంట్స్ని రీడ్ చేయాలి. ఓకే, సో అలా చేయడం కోసం ఇక్కడ నేను నెస్టెడ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూస్ చేశాను. ఓకే, అది మీరు తెలుసుకోకపోతే ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సో ఒక ఫస్ట్ ఇనిషియల్గా ఒక లిస్ట్ని నేను ఎంప్టీ లిస్ట్ని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఒక్కొక్క లైన్ రీడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ రీడ్ చేస్తాం. రీడ్ చేసి ఇది ఒక లిస్ట్లో తీసుకుంటాం. ఈ లిస్ట్కి అపెండ్ చేస్తాం. ఓకే ఓకే నేను ఇక్కడ ఒక లైన్ రాస్తున్నాను చూడండి మీరు క్లియర్గా. సో ఫస్ట్ నేను ఒక లూప్ తీసుకుంటున్నాను. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ రోస్. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్. బికాజ్ నేను ఒక్కొక్కరు రీడ్ చేస్తున్నాను కదా, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కాబట్టి రేంజ్లో నేను రోస్ ఇవ్వాలి. ఓకే, రోస్ ఇచ్చేసా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఏ డాట్, సో ఇప్పుడు పైన తీసుకున్న ఎంప్టీ లిస్ట్ని అపెండ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఏ డాట్ అపెండ్ ఆఫ్. సో ఏం చేస్తున్నాను, ఈ లిస్ట్కి నేను మళ్ళీ లిస్ట్ని అపెండ్ చేస్తున్నాను. అంటే ఈచ్ రో ఫస్ట్ 4 5 6 ఈ రో
ఒక లిస్ట్ అపెండ్ చేస్తాను. నెక్స్ట్ 856 ఈ రో లిస్ట్ అపెండ్ చేస్తాను. నెక్స్ట్ 231 ఈ రో లిస్ట్ని అపెండ్ చేస్తాను. ఓకే, జస్ట్ లైక్ దిస్. ఓకే, సో ఈ లైన్ నేను ఎలా రీడ్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి. సో ఈ లైన్ ఎలా రీడ్ చేస్తున్నాం, యాజ్ యూజువల్ మనం ఇప్పటిలాగే ఒక లిస్ట్ని అపెండ్ చేయాలి కదా, లిస్ట్ని అపెండ్ చేస్తున్నాం. సో ఈ లిస్ట్ని మనం ఎలా రీడ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఫర్ ఐ ఇన్ ఇన్పుట్, ఓకే, ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అనే మనం ఆపరేటర్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం, స్ప్లిట్ మెథడ్. ఓకే, స్ప్లిట్లో మనం ఏమి ఇవ్వలేదంటే స్పేసెస్, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, స్పేసెస్ని బట్టి స్ప్లిట్ చేస్తుంది. సో 4, 5, 6ని స్ప్లిట్ చేసింది. ఓకే, బట్ ఇక్కడ మనం ఇన్పుట్ అనే దాంతో రీడ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ రీడ్ అవుతుంది, కానీ మనకి ఇంటీజర్స్ కదా కావాలి. సో ఫస్ట్లో మీరు ఇంట్ ఆఫ్ ఐ అని రాయాలి. ఇంట్ ఆఫ్ ఐ రాస్తే అది మీరు రీడ్ చేసినవన్నీ నంబర్స్గా కన్వర్ట్ అవుతాయి. అంటే 4, 5, 6 ఇంటీజర్స్ కన్వర్ట్ అయ్యి అదొక లిస్ట్ అవుతుంది. ఓకే, ఆ లిస్ట్ దీనికి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రో నెంబర్ అంతా 3 కదా, సో రో నెంబర్ 3 కాబట్టి సో ఈ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 రోస్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ 4, 5, 6 అనేవి ఈ లిస్ట్కి యాడ్ అవుతాయి, నెక్స్ట్ 8, 5, 6 లిస్ట్కి యాడ్ అవుతాయి, 2, 3, 1 లిస్ట్కి యాడ్ అవుతాయి. ఓకే, అర్థమైందా? సో నేను ఇక్కడ మీకు రాస్తాను చూడండి క్లియర్గా. ఇప్పుడు నేను ఒక ఏ అనే ఎంటీ లిస్ట్ తీసుకున్నాను కదా, తీసుకున్నాను. ఓకే, సో ఈ లిస్ట్లో ఏం జరుగుతుంది, 3 లిస్ట్స్ని అపెండ్ చేశాను నేను, 1, 2, 3. ఓకే, ఏ డాట్ అపెండ్ ఆఫ్ 4, 5, 6 అదొక లిస్ట్లో తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 8, 5, 6 ఇదొక లిస్ట్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2, 3, 1 ఇదొక లిస్ట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? సో లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ అనమాట. ఓకే, ఓకే, బాగుంది. సో ఇప్పుడు అంతా కూడా ఈ ఏ అనే లిస్ట్లోకి వచ్చేసింది. ఓకే, ఏలోకి అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు 2 ఫర్ లూపులు తీసుకొని జస్ట్ ఇటరేట్ చేయాలి. దానికంటే ముందు నేను ఏం చెప్పాను, మనం ఒక ఎస్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని 0 ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఓకే, బాగుంది. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ని నేను m అని తీసుకున్నాను కదా, m అని రీడ్ చేశాను కదా. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నేనేం చెప్పాను, మనం కండిషన్ చెక్ చేయాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ m, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అంటే ఈ ఫస్ట్ లిస్ట్ తీసుకుంటుంది, లిస్ట్లో ఫస్ట్ ఈ ఎలిమెంట్కి వెళ్తుంది, ఫస్ట్ లిస్ట్కి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ లిస్ట్లో సో ఫస్ట్ ఇది ఐ, ఓకే సారీ, రెండోది j అని తీసుకున్నాం. సో ఇక్కడ చెక్ చేస్తున్నాం చూడండి, కండిషన్ ఎలా చెక్ చేయాలి. ఇఫ్ a of I, a of j, ఓకే, పర్సంటేజ్ 2 ఈక్వల్ టు 0 అయితే దెన్ అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమ్ s ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనం ఒక s అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, s ప్లస్ a ఆఫ్ I, a ఆఫ్ j. ఓకే, సో ఇలా ఈ రకంగా చేస్తే మనకి సమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, j ఈజ్ ఈక్వల్ టు కూడా 0. ఓకే, 2 0 అయినప్పుడు a00 అంటే ఏంటి, ఫస్ట్ ఈ 4 నెంబర్ 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ a01 అంటే ఇది వస్తుంది, నెంబర్ 5, నెంబర్ 6, అట్లా ఈచ్ ఎలిమెంట్ని చెక్ చేస్తుంది. ఒకవేళ అది ఈవెన్ అయితే దాన్ని మనం సమ్కి యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మనం ఏం చేయాలి, సమ్ యాడ్ చేసాక సమ్ని ప్రింట్ చేయాలి కదా, దట్ ఈస్ అవర్ థర్డ్ స్టెప్. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ మాడ్యూల్ రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఇవ్వాలి కదా. సో నెంబర్ ఆఫ్ రోస్ 2 ఇచ్చాను, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఇచ్చాను. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ అని రీడ్ చేయాలి. ఓకే, సో 2/3 కాబట్టి 2 రోస్ ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. సో నేను 2 స్పేస్ 1 స్పేస్ 4. ఓకే, ఇది నా ఫస్ట్ రో, 1 రో 3 కాలమ్స్. నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసి 6 స్పేస్ 8 స్పేస్ 3. ఓకే, ఇప్పుడు నేను ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాను మీకు క్లియర్గా అర్థమైంది కదా, 2/3 అంటే 2 రోస్ 3 కాలమ్స్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో నాకు సమ్ 20 అని ప్రింట్ అయింది, అంటే ఇది ఈవెన్ సమ్. సో ఈవెన్ నెంబర్స్ సమ్ ప్రింట్ అయింది చూద్దాం. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఏంటి, 2, 4, 6, 8 కదా. ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయండి, 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20. ఓకే, సో మన లాజిక్ కరెక్ట్గా వర్క్ అయింది. సో దిస్ ఇస్ సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఈవెన్ కదా, అదే ఒకవేళ ఆడ్ కావాలంటే ఏం చేయాలి, ఈవెన్ అంటే మనం ఏం చేస్తున్నాం, 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. ఆడ్ అన్నప్పుడు ఏం చేస్తుంది, 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది, ఆర్ 0 రాదు. మనం ఆపోజిట్ లాజిక్ అని అప్లై చేయొచ్చు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు బదులు నాట్ ఈక్వల్ టు 0 పెట్టాం అనుకోండి. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 పెడితే దట్స్ ఇట్, మనకి ఆడ్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ప్రింట్ అయిపోతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం, దీన్ని కూడా ఆడ్ నెంబర్స్కి చెక్ చేసి చూద్దాం. ఓకే, రన్ చేశాను. ఇప్పుడు కూడా నేను ఒక సింపుల్గా 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఓకే, ఇందులో 1 స్పేస్ 3 ఎంటర్, 4 స్పేస్ 5. ఓకే, 2 రోస్ 2 కాలమ్స్ ఇచ్చాను, 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను, 9 వచ్చింది. ఆడ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, 1 ఈజ్ ఆడ్ నెంబర్, 3 ఈజ్ ఆడ్ నెంబర్, 5 ఈజ్ ఆడ్ నెంబర్. కరెక్ట్ కదా, 1 + 3 4, 4 + 5 9. ఓకే, కరెక్ట్గా నాకు ఆడ్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ప్రింట్ అయింది. అర్థమైందా? సో ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు మ్యాట్రిక్స్ని రీడ్ చేసే ఫార్మాట్ని మీరు బాగా తెలుసుకుంటే చాలు. అండ్ మీకు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్, ఈ సింపుల్ ప్రోగ్రామ్స్ మీకు ఆల్రెడీ వచ్చి కాబట్టి సేమ్ లాజిక్ అప్లై చేయాలి. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మీకు అర్థమైతే
ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఓకే. సో, ప్రస్తుతానికి అది ఏది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో ఈ సీరీస్‌ని కంటిన్యూ చేద్దాం.